కేసీఆర్ అడ్వాన్స్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం. పార్టీని గాడిలోకి తెచ్చేందుకు టూర్. హరీష్ కేటీఆర్ ఫెయిల్ అయ్యారని డిసైడ్. కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెం వేయడమే టార్గెట్. తెలంగాణ భవన్కు సమయం కేటాయించే ప్లాన్. లేట్ చేస్తే ఎంపీ ఎన్నికల్లో ఎఫెక్ట్ భయం. 6 నెలలకు ముందే ప్రజల్లోకి. నెలాఖరు లేదా వచ్చిన ఫస్ట్ వీక్. ఇక బాస్ వస్తున్నారన్నటువంటిది ప్రధాన వార్త. కేటీఆర్ తర్వాత హరీష్ ఈ 15 రోజులు ఈ 1 మంత్లో హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయినరు అన్నటువంటి క్వశ్చన్ మార్క్ తోటి దిశ వాళ్ళు పెట్టినరు. పెద్ద బాస్ వస్తున్నాడు. ఇక ఇప్పటికి కూడా అలసత్వం వహిస్తే కంపల్సరీ ఎంపీ సీట్లలో దారుణంగా మళ్ళా మొన్నటి రిజల్ట్స్ వస్తాయన్నటువంటి భయంతో లేదంటే ఆ అనుభవంతో వస్తున్నారనేటువంటిది కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నటువంటిది రాశారు. ఇక్కడ పరిపాలనలో అనుభవం లేని రేవంత్ని ఏకిపారేస్తారని భావించిన కేటీఆర్, హరీష్ రావులు అధికార పక్షం వ్యూహాలను పసిగట్టలేక రోజు రోజుకు డిఫెన్స్లో పడిపోతున్నారనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని గ్రహించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ వస్తేనే భరోసా ఉంటుందని పార్టీ నేతలు సైతం ఆలోచిస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. ఇక కేసీఆర్లో మార్పు. తెలంగాణ భవన్లో ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సనాతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు అప్డేట్ ఇచ్చారు. ఇకపై తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన ప్రజల వద్దకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తాజాగా చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అధికారం కోల్పోయాక కేసీఆర్లో మార్పు చూడబోతున్నామన్న చర్చ జరుగుతుంది. పొలిటికల్ క్యారిడార్లో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులతో కనీసం ఉద్యమకారులతో అపాయింట్మెంట్ లేదని ప్రధాన విమర్శ. అత్యంత సన్నిహితులను సైతం దూరంగా పెట్టి అహంకారంతో దురమాదిరిగా వివరించారనే టాక్ ఉంది. అటువంటి కేసీఆర్పై ప్రతిరోజు క్యాడర్తో తెలుస్తారన్నటువంటి వార్తల నేపథ్యంలో కేసీఆర్లో మార్పు వచ్చింది అన్నటువంటి క్వశ్చన్ మార్క్ తోటి కూడా దిశ వాళ్ళు